ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వంశీ ఇప్పటికే వంశీ అనుచరులు అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వంశీని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటీవల ప్రచారం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ చేయలేదంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక వంశీ ఆచూకీపై ఇంకా కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. వంశీ ఎక్కడ ఉన్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ని ఇవాళ విచారించనుంది హైకోర్టు. గన్నవరం టీడీపీ కార్యాలయం దగ్ధం కేసులో టీడీపీ ఆఫీస్తో పాటుగా టీడీపీ శ్రేణులపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఇటీవల ఆయన అరెస్ట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదంటూ కూడా ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా వంశీ ఎక్కడున్నారు, ఆయన ఎటు పారిపోయారన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంకా కూడా వంశీ ఎక్కడున్నారన్న దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టులో ఈరోజు వల్లభనేని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈరోజు వంశీ పిటిషన్పై విచారణ జరగనుంది. తదనంతరం ఎటువంటి తీర్పు వెలువడబోతుందో మాత్రం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికైతే వంశీ ఎక్కడ ఉన్నారనేది సస్పెన్స్గా నెలకొని వంశీ ఆచూకీ ఇంకా కూడా లభించలేనట్టుగా తెలుస్తోంది. ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, గతంలో కూడా వంశీని అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కానీ వంశీ ఎక్కడ కూడా అరెస్ట్ చేయాలంటే తర్వాత పోలీసులు ప్రకటించారు. సో వంశీ ఎక్కడున్నారనేది ఇంకా కూడా సస్పెన్స్గానే ఉంది. కానీ బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైంది ఏపీ హైకోర్టులో. సో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? ఇంకానైనా వంశీ ఆచూకీ లభించిందా? ఎక్కడున్నారనేది పోలీసులు గుర్తించగలిగారా? వంశీ ఆచూకీ అయితే పోలీసులు ఇప్పటివరకు ట్రేస్ అవుట్ చేయలేదు. కానీ ఆయన మాత్రం తన లాయర్ల తరపున హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. గన్నవరంలో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. అంతేకాదు ఇంకొక కేసు ఎస్సీ అట్రాసిటీ కేసు. ఆ కార్యాలయం పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది, ఒక వ్యక్తి తన మీద దాడి చేశారంటూ అతను కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసుల్లో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా ఆయన హైకోర్టు ఆశ్రయించినప్పటికీ ఆ కోర్టుపై ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన అనుచరులతో గన్నవరం టీడీపీ కార్యాలయం మీద వెళ్లి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద, అక్కడ ఉన్నటువంటి వాహనాలు, అదేవిధంగా కార్యాలయం మీద దాడి చేశారు. అక్కడే స్వయంగా కారులో ఉండి మానిటరింగ్ చేస్తూ తన అనుచరుని ఉసుకొల్పారంటూ ప్రధాన ఆరోపణ. అక్కడ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అదేవిధంగా అప్పుడు పట్టాభి వలస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం వంశీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆయన ఎక్కడున్నారన్న ఆచూకీ అయితే ప్రస్తుతానికైతే తెలియట్లేదు. ఆయన విదేశాలకు వెళ్లిపోయి ఉంటారనేది పోలీసులు కూడా అనుమానిస్తున్న నేపథ్యంలో తన లాయర్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టులో దీని మీద విచారణ జరగబోతుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది, అటు జోగి రమేష్ కానీ, లేళ్లప్పిరెడ్డి కానీ, నందిగం సురేష్ చాలా మంది ముందస్తు బెయిల్ పిటిషన్ కి వెళ్తున్న నేపథ్యంలో కోర్టు అయితే ఇప్పటివరకు ఎవరికి ముందస్తు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా లేదా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వల్లభనేని వంశీ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు మాత్రం వంశీ కోసం గాలిస్తున్నారు. అంటే హైదరాబాద్ గానీ ఎక్కడ ఉన్నా కానీ అన్ని అదుపులో తీసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి దానికి ముందుగానే ఆయన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్కి అయితే వెళ్లారు. మనోజ్, రైట్ రాజేష్, అంటే ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేశారు ఈ కేసులో? వల్లభనేని వంశీ A17 గా ఉన్న నేపథ్యంలో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? వల్లభనేని వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారా? ఆయన ఆచూకీ ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా? 18 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం జైల్లో నూజివీడి, అదేవిధంగా గన్నవరం జైల్లో కొంతమందిని పెట్టడం జరిగింది. ఆల్రెడీ రిమాండ్ లో ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి కూడా విచారణ చేశారు. వాళ్ళు ఆల్రెడీ వంశీ పేరు చెప్పినట్టుగా చెప్తున్న విచారణలో తను వంశీ చెప్తేనే మేము వెళ్లి దాడి చేశామని కూడా వాళ్ళు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రధాన ముద్దాయిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్నే అదుపులో తీసుకోవాలని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఆయన కూడా వల్లభనేని వంశీ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వెళ్ళాడు. మనోజ్, రైట్ రాజేష్, మొత్తం మీద ఏపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఏపీ హైకోర్టులో. గన్నవరం టీడీపీ ఆఫీసు దగ్ధం విషయంలో కావచ్చు, టీడీపీ ఆఫీస్ పై దాడిలో పూర్తిగా వల్లభనేని వంశీ యొక్క సూచన మేరకి, వల్లభనేని వంశీ యొక్క ఆదేశాల మేరకే ఈ రకంగా దాడి చేశామంటూ ఎవరైతే అరెస్ట్ చేసిన వారందరూ కూడా వారు వాంగ్మూలం ఇచ్చారో ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. సో గతంలో కూడా ఈ వివాదం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఏకంగా టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి పట్టాభి
కూడా పెద్ద ఎత్తున అప్పటి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ కూడా తెలిసి పెద్ద ఎత్తున అప్పుడు అందరూ చర్చించుకున్నారు. ఏకంగా చంద్రబాబు కూడా వెళ్ళి పట్టాభిని పరామర్శించారు. అయితే ఈ దాడి పూర్తిగా కూడా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారణంగానే జరిగింది. ఆయన కనుసైగల్లోనే ఈ దాడి మొత్తం కూడా జరిగినట్టుగా చాలామంది వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున చర్చనీయాంశం కూడా అయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు మారిన తర్వాత ఇక్కడ చాలా మంది కూడా ఈ కేసులో ఉన్నటువంటి వారందరికీ అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ మీద కూడా ఆ దాడి కేసు విషయంలో ఓ కేసు అయితే నమోదైంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేసిన కారణంగా SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. సో ఒక వారం 10 రోజుల క్రితం వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ పోలీసులు తర్వాత ప్రకటన చేసిన అంశం ఏంటంటే వల్లభనేని వంశీ అరెస్ట్ చేయలేదంటే వాళ్ళు తేల్చేశారు. ఇంతకీ వల్లభనేని వంశీ ఎక్కడున్నారు? ఆయన పారిపోయారా, లేదంటే ఆయన అబ్స్కాండ్లో అండర్ గ్రౌండ్లో ఉన్నారా? అసలు ఏం జరిగింది, వల్లభనేని వంశీ ఎందుకు దాక్కుంటున్నారనే విషయం కూడా కొంత ఆసక్తి రేపుతోంది. సో ప్రస్తుతానికైతే వల్లభనేని వంశీకి ఆచూకీ అయితే లభించలేదు. కానీ ఆయన తరపున న్యాయవాది ఈరోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతోంది. తదనంతరం ఆ ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎటువంటి తీర్పు వెలువడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ కనుక వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా కనుక ఈ తీర్పు వస్తే వెంటనే వల్లభనేని వంశీని ఆచూకీ దొరికించుకొని ఆయన యొక్క ఎక్కడున్నారు ఏందనే ప్రాంతాన్ని మొత్తం కూడా పరిశీలించి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్